రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్తో దోస్తీ లేదని కమలనాథులు తేల్చేస్తే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు కోసం జాతీయ పార్టీలే వెంపర్లాడతాయని, తమకు పొత్తు పెట్టుకునే అంత అవసరం లేదన్నారు. జాతీయ స్థాయిలో అధికారం కోసం కోట్లాడేది కాంగ్రెస్ బీజేపీలని ఆయన అన్నారు. బీఆర్ఎస్కు పొత్తు పెట్టుకునేంత అవసరం లేదన్నారు. ఢిల్లీ నేతల అపాయింట్మెంట్ తాము ఎక్కడైనా అడిగామా అని ప్రశ్నించారు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని ఆయన కొట్టిపారేస్తారు. అయితే గత వారం రోజుల నుంచి బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. ఇక ఈ పొత్తును ఖరారు చేసుకోవడానికి బీఆర్ఎస్ బాస్ ఢిల్లీకి కూడా వెళ్తున్నారని ప్రచారం జోరుగా సాగింది. అంతేకాకుండా మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీతో పొత్తుతోనే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఓపెనింగ్గానే డిక్లేర్ చేశారు. అయితే కేసీఆర్ ఢిల్లీ టూర్ అంశాన్ని కానీ, మల్లారెడ్డి కామెంట్స్ మ్యాటర్ కానీ బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎక్కడో కూడా ఖండించలేదు. అలాంటిది ఇప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు లేదని తేల్చేసిన నేపథ్యంలో అసలు పొత్తు పెట్టుకునే పని తమకేంటని ఇలా శ్రీనివాస్ గౌడ్ మాట మార్చేయడం విడ్డూరంగా ఉంది. బీఆర్ఎస్ని దెబ్బతీయడానికి మాట్లాడే మాటలు తప్ప మేము కూడా అంటాం అట్లా. ఎవరన్నా చెప్పండి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు ఎవరంటే వాళ్ళని కూడా మేము కూడా అన్నోళ్ళని చెప్పాలి కూడా మేము కూడా అంటాం. ఇక ఒట్టి కథనాలు మీరు మాట్లాడుకుంటే అయిపోద్దా? వాళ్ళ పొత్తు అనేది ఉంటే వీళ్ళ చేతులు ఉంటుందా? పొత్తు అనేది ఉంటే అక్కడి నుంచి ఉంటే మాట్లాడతారు. పొత్తు అనేది మాకు ఆలోచనే లేనప్పుడు, ఆ దృష్టే లేనప్పుడు, గవర్నమెంట్లో రేపు అధికారంలో రావాలనుకున్నది జాతీయ పార్టీలు, వాళ్ళు ఆలోచన చేస్తారు పొత్తు మాకు తక్కువ పడుతుంది, ఎవరితో పెట్టుకోవాలి, ఎవరితో చేయాలనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎవరు రూల్ చేయదలుచుకున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, ప్రధానంగా రెండే పార్టీలు దేశంలో ఆ కూటమి వచ్చేది బీజేపీ అని వస్తుంది, కాంగ్రెస్ అని వస్తుంది. వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి తక్కువ సీట్లు పడతాయి, ఎవరిని కలుపుకొని వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ మేము వీళ్ళని కలుపుకోవాలా, వాళ్ళతో అనుకోవాలా, వీళ్ళతో అనుకోవాలా, మేము ఎందుకు ఆలోచన చేస్తాం? రాజకీయంగా బీఆర్ఎస్తో దోస్తీ లేదని కమలనాథులు తేల్చేస్తే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తు కోసం జాతీయ పార్టీలే వెంపర్లాడతాయని, తమకు పొత్తు పెట్టుకునే అంత అవసరం లేదన్నారు. జాతీయ స్థాయిలో అధికారం కోసం కోట్లాడేది కాంగ్రెస్ బీజేపీలని ఆయన అన్నారు. బీఆర్ఎస్కు పొత్తు పెట్టుకునేంత అవసరం లేదన్నారు. ఢిల్లీ నేతల అపాయింట్మెంట్ తాము ఎక్కడైనా అడిగామా అని ప్రశ్నించారు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్లైన్లో అందిస్తారు. రాజు, బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తుల వ్యవహారం అధికారికంగా ఎక్కడ కన్ఫర్మ్ కాకపోయినా మొత్తం కూడా రెండు పార్టీల మధ్య మాట యుద్ధానికి మాత్రమైతే దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. నిన్నటి వరకు బీజేపీతో పొత్తు ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కొంతమంది మాట్లాడినా అటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని చెంపలు బలగొట్టండి అని చెప్పేసి బీజేపీ సీనియర్ నేతలు చెప్తున్నారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాం, 8 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పేసి బయట ప్రచారం జరుగుతున్నప్పటికీ ఆ ప్రచారాన్ని కిషన్ రెడ్డి, అదేవిధంగా ఈటెల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్ సీనియర్ నేతలంతా కూడా తీవ్రంగా ఖండించి అసలు పొత్తు లేదు, ఒంటరిగానే బరిలోకి దిగుతున్నామని చెప్పారు. మరోవైపు ఈ పొత్తుల కోసమే కేసీఆర్ ఢిల్లీ కూడా వెళ్తున్నారు ఈ రోజు అని చెప్పేసి అన్నారు. ఆ ఢిల్లీలో బీజేపీ పార్టీ నేతలు ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో వాళ్ళందరూ కూడా కేసీఆర్ పర్యటన వాయిదా పడిందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అసలు బీజేపీ నేతలతో పొత్తుకు వెంపర్లాడినటువంటి పరిస్థితి ఎవరికి ఉంది, జాతీయ స్థాయిలో ప్రధాని కావాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ లేదా బీజేపీలకు ఉంటుంది కాబట్టి వాళ్ళకు మా అవసరం ఉంటుంది తప్ప మాకు వాళ్ళ అవసరం లేదు, అసలు పొత్తుల గురించి ఎవరు అడిగారు మిమ్మల్ని అని చెప్పేసి కూడా ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. అసలు ఇటువంటి ఊహాగానాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పోతున్నారని చెప్పేసి ప్రచారం అంతా కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. వాళ్ళు చెంపలు పలగొట్టమని చెప్పారు, మేము అంతకంటే ఎక్కువగా బీఆర్ఎస్ని దెబ్బతీయడానికి మాట్లాడే మాటలు తప్ప మేము కూడా అంటాం అట్లా. ఎవరన్నా చెప్పండి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు ఎవరంటే వాళ్ళని కూడా మేము కూడా అన్నోళ్ళని చెప్పాలి కూడా మేము కూడా అంటాం.
ఇక ఉట్టి కథనాలు మీరు మాట్లాడుకుంటే అయిపోద్దా? వాళ్ళ పొత్తు అనేది ఉంటే వీళ్ళ చేతులు ఉంటుందా? పొత్తు అనేది ఉంటే అక్కడి నుంచి ఉంటే మాట్లాడతారు. పొత్తు అనేది మాకు ఆలోచనే లేనప్పుడు, ఆ దృష్టే లేనప్పుడు, గవర్నమెంట్లో రేపు అధికారంలో రావాలనుకున్నది జాతీయ పార్టీలు. వాళ్ళు ఆలోచన చేస్తారు పొత్తు మాకు తక్కువ పడుతుంది, ఎవరితో పెట్టుకోవాలి, ఎవరితో చేయాలనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎవరు రూల్ చేయదలుచుకున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, ప్రధానంగా రెండే పార్టీలు దేశంలో ఆ కూటమి. వచ్చేది బీజేపీ అని వస్తుంది, కాంగ్రెస్ అని వస్తుంది. వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి తక్కువ సీట్లు పడతాయి, ఎవరిని కలుపుకొని వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ మేము వీళ్ళని కలుపుకోవాలా, వాళ్ళతో అనుకోవాలా, వీళ్ళతో అనుకోవాలా, మేము ఎందుకు ఆలోచన చేస్తాం? రాజకీయంగా బీఆర్ఎస్ని దెబ్బతీయడానికి మాట్లాడే మాటలు తప్ప మేము కూడా అంటాం అట్లా. ఎవరన్నా చెప్పండి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు ఎవరంటే వాళ్ళని కూడా మేము కూడా అన్నోళ్ళని చెంపాలి కూడా మేము కూడా అంటాం. ఇక ఉట్టి కథనాలు మీరు మాట్లాడుకుంటే అయిపోద్దా? వాళ్ళ పొత్తు అనేది ఉంటే వీళ్ళ చేతులు ఉంటుందా? పొత్తు అనేది ఉంటే అక్కడి నుంచి ఉంటే మాట్లాడతారు. పొత్తు అనేది మాకు ఆలోచనే లేనప్పుడు, ఆ దృష్టే లేనప్పుడు, గవర్నమెంట్లో రేపు అధికారంలో రావాలనుకున్నది జాతీయ పార్టీలు. వాళ్ళు ఆలోచన చేస్తారు పొత్తు మాకు తక్కువ పడుతుంది, ఎవరితో పెట్టుకోవాలి, ఎవరితో చేయాలనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎవరు రూల్ చేయదలుచుకున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, ప్రధానంగా రెండే పార్టీలు దేశంలో ఆ కూటమి. వచ్చేది బీజేపీ అని వస్తుంది, కాంగ్రెస్ అని వస్తుంది. వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి తక్కువ సీట్లు పడతాయి, ఎవరిని కలుపుకొని వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ బీఆర్ఎస్తో దోస్తీ లేదని కమలనాథులు తేల్చేస్తే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్తో దోస్తీ లేదని కమలనాథులు తేల్చేస్తే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి బీజేపీకి బీఆర్ఎస్ నేతల మధ్యలో మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. పొత్తులకు సంబంధించిన అంశం అధికారికంగా రెండు పార్టీల నేతలు ఎవరూ అంగీకరించకపోయినా దానిపైన ప్రచారం మాత్రం విస్తృతంగా సాగడంతో పార్టీ నేతలు అటు కార్యకర్తల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతా ఉంది. అసలు పొత్తుల అంశం ఎవరు ప్రస్తావించారు, ఎవరి నుంచి ప్రతిపాదనలు వచ్చాయనే విషయం మీద క్లారిటీ లేకపోవడంతో నాయకులంతా కూడా ఇటు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇరు పార్టీలకు సంబంధించిన కింది స్థాయి కేటర్ కొంత అభిప్రాయపడతా ఉంది. నిన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ, అదేవిధంగా ప్రజా సంకల్ప యాత్రలో ఉన్నటువంటి బీజేపీ నేతలు మాట్లాడుతూ బీఆర్ఎస్ తో పొత్తు అనేది చచ్చిన పాముతో స్నేహం చేయడం అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేసి అసలు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు అని చెప్పేసి, అధికారం కోసం సీట్లు తక్కువ పడితే కాళ్ళ బేరానికి వచ్చేది బీజేపీ పార్టీ తప్ప తాము కాదు అని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. అయినా పొత్తులకు సంబంధించి ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అది జాతీయ స్థాయిలో ఉంటుంది, జాతీయ స్థాయి నేతలు మాట్లాడతారు తప్ప ఇక్కడ వాళ్ళు కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉన్నట్టు రాష్ట్ర నాయకులకి, బీజేపీ రాష్ట్ర నాయకులకి ఎవరికి కూడా అవగాహన లేదు వీటిపైన అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకవేళ మీరు చెంపదెబ్బల మీద కొడతానంటే మేము ఇంకా అంతకంటే ఎక్కువ కొడతామని చెప్పేసి కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. అసలు పొత్తులపైన వాళ్ళకున్న అవగాహన ఏంటి, ఎవరి అవసరాలు ఎవరికి ఉన్నాయో, పొత్తుల కోసం ఎవరు వెంపర్లాడతారు అనేది ప్రజలందరికీ తెలుసు అని చెప్పేసి మాట్లాడారు. ఒకవేళ పొత్తులో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే మా పార్టీ అధినేత కేసీఆర్, జాతీయ పార్టీకి సంబంధించిన నేతలు కాంగ్రెస్ లేదా బీజేపీ నేతలు వాళ్ళు మాట్లాడతారు తప్ప ఈ రాష్ట్ర స్థాయిలో అవి ఉండవు అని చెప్పేసి చెప్పారు. ఇటువంటి మాటలు, ఇటువంటి ప్రచారాన్ని కూడా ఆయన తీవ్రంగా కొట్టిపారేశారు. ఇంకోసారి ఇటువంటి ప్రచారం చేస్తే బీజేపీకి నష్టం తప్ప తమకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి వాళ్ళు కొట్టిపారేయడం జరిగింది. చక్రి రాజు, మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీతో పొత్తుతోనే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఓపెన్ గానే డిక్లేర్ చేశారు. అయితే కేసీఆర్ ఢిల్లీ టూర్ అంశాన్ని కానీ, మల్లారెడ్డి కామెంట్స్ మ్యాటర్ కానీ బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కూడా ఎక్కడ కూడా ఖండించలేదు. అలాంటిది ఇప్పుడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు లేదని తేల్చేసిన నేపథ్యంలో అసలు ఈ పొత్తు పెట్టుకునే పని తమకేంటని శ్రీనివాస్ గౌడ్ మాట మార్చేయడం ఏ విధంగా చూడాలంటారు రాజు?
రెడ్డి మాట్లాడినట్టు మాటల్లో అసెంబ్లీ సమావేశాల సందర్భం కూడా చిట్ చాట్ పేర్ల మీద ఎక్కడ రికార్డు లేకుండానే మాట్లాడినట్టు మాటలు కలిసి వెళ్తామని చెప్పారు. మరోవైపు ఇంకో బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా ఉండొచ్చేమో గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలోనే కొంతమంది అన్నారు కదా, ఎక్కడ కూడా అధికారికంగా చర్చ జరగలేదు కాబట్టి అసలు ఢిల్లీ ప్రయాణానికి సంబంధించి అధికారిక షెడ్యూల్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కడ కూడా బయటకు పంపలేదు. కాకపోతే ఢిల్లీలో ఉన్నట్టు మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, లేదంటే నడ్డా, వీళ్ళ ఎవరైతే ఉన్నారో గడ్కరీ, వీళ్ళందరూ అపాయింట్మెంట్లు అడిగిన మాట వాస్తవం. బీజేపీలో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకుడితోటి, జాతీయ నాయకుడితోటే ఈ యొక్క ప్రయత్నాలు జరిగిన మాట వాస్తవం. కానీ అది ఎక్కడ అపాయింట్మెంట్లు ఖరారు కాకపోవడంతో ఆ విషయాన్ని బయటికి అధికారికంగా చెప్పలేకపోయారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇది అధికారికం కాదు కాబట్టి దానికి సమర్థించడం కానీ ఖండించడం కానీ సాధ్యం కాదు అని చెప్పి చెప్తున్నారు. సో మరోవైపు ఆ విషయం అధికారికంగా పొత్తుల అంశం బయటికి రాకుండా ఈ బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలకు కౌంటర్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడకపోతే డిఫెన్స్ లో పడతామన్నటువంటి ఆలోచన ఈ పార్టీ వర్గాల్లో ఇప్పటికే మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో స్నేహం ఉంది అని అన్నందుకే బీజేపీకి నష్టం జరిగిందని చెప్పేసి అటు బీజేపీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒంటరిగా వెళ్తేనే బీజేపీకి లాభం. పార్లమెంట్ ఎన్నికల్లో మనం పొత్తులోకి పోతే బీజేపీ కంటే బీఆర్ఎస్ కే ప్రయోజనం జరుగుతుంది కాబట్టి అందుకే బీఆర్ఎస్ నేతలు ఆ పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు జాతీయ పార్టీతో అని చెప్పేసి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. ఈ పొత్తులు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు, తాము ఒంటరిగానే వెళ్తాము, ఒంటరిగానే పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుచుకుంటాము, ఈ రాష్ట్రంలో నెంబర్ 2 గా ఉంటామని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. సో ఇవన్నీ అంశాలపైన ఎక్కడికెక్కడికి అధికారికంగా ఎవరు కూడా రెండు పార్టీల నేతలు, జాతీయ నేతలు కావచ్చు, రాష్ట్ర అధికార అధ్యక్షులు కావచ్చు సమర్థించను ఖండించను లేదు కాబట్టి ఈ ప్రచారం జరుగుతున్నటువంటి ప్రచారం ద్వారా కింది స్థాయి కార్యకర్తలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది అన్నటువంటి అభిప్రాయంతో ఈ ఖండనలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రాజు.